ఓటీటీ అప్డేట్స్ ఛాంపియన్ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది ఫ్రెండ్స్. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ మేకా, అతను ఫస్ట్ మూవీ చూసాం పెళ్లి సందడి, శ్రీలీలతో డ్యాన్స్ ఇరగొట్టేశాడు. ఈ ఛాంపియన్లో కూడా యాక్షన్ సీన్లో అండ్ తెలంగాణ స్లాంగ్లో చాలా బాగా చేశాడు. ఈ స్టోరీ 1947 స్వాతంత్రం వచ్చాక రజాకారులు ఎలా హైదరాబాద్కి స్వాతంత్రం ప్రకటించలేదనే బేస్ మీద జరుగుతుంది. హీరోకి ఫుట్బాల్ అంటే ఇష్టం, ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలని అతని కోరిక, ఇంగ్లాండ్కి వెళ్ళాలని అతని కోరిక, ఎలా ఈ ప్రాసెస్లో తీసుకున్నారనేది స్టోరీ బ్రో. స్టోరీలో ఏం లేదు, ఒక ఊర్లో వాళ్ళ ట్రక్ స్టక్అప్ అయిపోతుంది. ఆ ఊర్లో వాళ్ళే బైరాంపల్లి, ఆ బైరాంపల్లి వాళ్ళే రజాకులకి అడ్డంగా నిలబడి పోరాడుతుంటారు. ఆ పోరాటంలో హీరో ఎలా భాగ్యమయ్యారు, హీరోకి హీరోని ఎలా సపోర్ట్ ఇచ్చింది. దీంట్లో ఉన్న మనకు ఎప్పుడో చిరంజీవి గారి మూవీలో సైడ్ హీరోగా చేసిన అతను దీంట్లో మెయిన్ ఊరు పెద్ద మనిషిగా చేశారు. ఆయన యాక్టింగ్ అండ్ రోషన్ యాక్టింగ్, హీరోయిన్ మలయాళం అమ్మాయినా చాలా బాగా చేశారు. అండ్ సినిమా మొత్తానికి చాలా సాంగ్స్ ఉన్నా మనకి ఆ గిరగిర సాంగ్ మ్యూజిక్ వినపడుతుంటుంది. గిరగిర సాంగ్ ఆల్సో స్టోరీలోనే మెలెట్ అయింది కాబట్టి చాలా బాగా అద్భుతంగా ఉంది. యాక్షన్ సీన్లో కూడా రోషన్ మేకా చాలా అద్భుతంగా చేశాడు. అండ్ ఫ్యూచర్ ఉన్న మన ఈ అబ్బాయికి హృతిక్ రోషన్తో ఆ పిల్లి కలర్తో పోలుస్తున్నాడు, కానీ నిజంగా ఫ్యూచర్ ఉంది. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ సినిమా చూసుంటే థియేటర్లో బాగా ఇంకా ఆడిండు. నాట్ బోరింగ్ మూవీ, చాలా బాగుంది. కంటిన్యూస్గా చూస్తే ఎక్కడ బోరింగ్ లేదు. పాత సెట్టింగ్స్ కానీ, ఆ ఎడిటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగా తీశారు. సునీదత్ గారు ప్రొడ్యూసర్ అండ్ వాళ్ళ అమ్మాయిలు స్వప్న గారు, వీళ్ళ ఎంచుకున్న స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. ఎందుకంటే లక్కీ భాస్కర్ ఇవన్నీ వీళ్ళే తీశారు కాబట్టి, లక్కీ భాస్కర్ వీళ్ళు తీయలేదు. ఛాంపియన్ మూవీ రోషన్ కనకాలకి నిజంగానే ఛాంపియన్గా ఎత్తింది. మీకు ఈ మూవీ నచ్చితే కామెంట్ చేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది. థ్యాంక్ యూ.